ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న రవి సంచారం 30 రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఏ ఏ గ్రహాలతో కలవబోతున్నాడు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మీన సంక్రమణం అంటాం. మనకి ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం ఉంటుంది. అంటే రవి భగవానుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు జరిగే సంక్రమణం మీన సంక్రమణం, అంటే మీనరాశిలోకి రవి ప్రవేశం. ఈ మీనరాశిలోకి సంక్రమణం ఈయన రవి భగవానుడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 30 రోజుల సమయంలో రవి భగవానుడు గురు నక్షత్రమైన పూర్వభాద్ర 4వ పాదం మీద, అలాగే శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర 4 పాదాల మీద, బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం 4 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. రవి మీనరాశిలో ప్రవేశించే సమయానికే మనకు అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తున్నాడు. రాహు మాసం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 25 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ రవి భగవానుడు బుధ రాహులతో కూడా ఈ సంచార సమయంలో సంయోగం చెందబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు రవి అంటేనే గ్రహరాజు, సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేజ్ అని మనందరికీ తెలుసు. అంటే సూర్య శక్తి ఈ భూప్రపంచం మీద పడటం వల్లనే మనందరం మానవ యొక్క సృష్టి జరుగుతోంది. అలాగే ఉత్పత్తి ధాన్యం ఉత్పత్తి కానీ ఏవైనా ఉత్పత్తి జరగడం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సూర్యభగవాన్ మనం ప్రధాన కారకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈయనకి అగ్నితత్వ గ్రహం, సూర్యభగవాన్ అగ్నితత్వ గ్రహం. మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే సింహరాశి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా. రవి కారకత్వాలు గమనించినప్పుడు మనకి ముఖ్యమైన కారణం పితృకారకత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారం, ప్రభుత్వం, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, సంతానకారకత్వం, పుత్రకారకుడు, ఆరోగ్యం, హార్ట్కు సంబంధించిన విషయాలు, అలాగే లోహాల్లో రాగి లోహం, ధాన్యాల్లో గోధుమలు, ఎరుపు రంగు, వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. సహజంగా ఒక పవర్ కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా మనకి కూడా సూర్యభగవాని అనుగ్రహం ఉండాలి. ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి. భచక్రంలో 12వ రాశి, ద్వాదశ రాశి. అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అని అనుకోవచ్చు. ఈ మీనరాశి అధిపతి గురువు. అంటే జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సహజంగా అగ్నితత్వ గ్రహం జలరాశిలో అంత ఎక్కువగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ 30 రోజుల్లో బుధుడితోనూ రాహుతోనూ కూడా సంయోగం కావడం వలన ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే రవి మిత్రుడై ఉండి అనుకూల స్థానాల్లో కనుక సంచారం ఉండుంటే కనుక, పొజిషన్ పొంది ఉంటే కనుక వారికి కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ మీనరాశిలో రవి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం ఒక రాశి వైజ్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రవి ట్రాన్సిట్ మీనరాశిలో ఎలా ఉండబోతోంది అని గమనించినప్పుడు, వృశ్చిక రాశి అంటేనే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి అవుతుంది. రాశ్యాధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి రవి దశమాధిపతి పంచమ భావంలో సంచారం చేస్తున్నాడు. పంచమ భావంలో లాభ అష్టాధిపతి బుధుడితో కూడా కలిసి, రాహుతో కలిసి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం వీరికి కొంచెం గమనించినప్పుడు
ఉద్యోగపరంగా కొంచెం ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మటుకు అది పని భారం పెరగటం కూడా ఎక్కువగా ఉంది. దానివల్ల మీకు ఏంటంటే ప్రయాణాలు పెరగటం కానీ, ఆందోళన ఎక్కువ అవటం కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరంగా కూడా అంత కొంచెం ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ విషయాలు కొంచెం జాగ్రత్త ఉండి ఆందోళన తగ్గించుకోవాలి. కుటుంబ పరంగా కూడా మీకు ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఈ సమయంలో ఎక్కువగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఏంటంటే ఆకస్మికంగా ఏమన్నా జరగటం, నష్టాలు కానీ లాభాలు కానీ ఏమైనా సరే అలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పని భారం అంటే కొంచెం బద్ధకం పెరగడం వల్ల కూడా పని భారం పెరుగుతుంది. సమయానికి పూర్తి చేయలేకపోవడంలో ఒత్తిడి పెరగడం, ఒక రకంగా చూస్తే సంక్షోభం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం ఏంటంటే మీకు కొంచెం ఆత్మవిశ్వాసం లోపించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఈ సమయంలో మీకు ఏంటంటే నిరాశ, నిస్పృహ పెరగటం కానీ, స్నేహితులు అనే వాళ్ళని కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేయటం కానీ, ధనం వ్యయం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి సంబంధించిన ఆలోచనలతో కూడా కొంచెం మనశ్శాంతి తక్కువ అయ్యే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా చూసినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఈ రకంగా ఉంది. అనుకూల స్థానాల్లో జన్మజాతకంలో రవి బుధులు అనుకూల స్థానంలో ఉంటే కనుక వీళ్ళ కెరీర్ పరంగా కూడా ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి చాలా మటుకు మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీలో ఒక క్రియేటివిటీ అన్నది కొత్త విషయాలు మీకు కనుక్కోవాలనే ఆసక్తి, కోరిక అన్నవి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఏమైనా కూడా ఒక్కొక్కసారి సడన్గా ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరంగా చూసినప్పుడు కూడా ఆకస్మిక లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది, ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం కేర్ఫుల్గా ఏం చేస్తున్నాం అన్న దాని మీద మన బుద్ధి మీద ఎక్కువగా మనం ఇలాగ దృష్టి పెట్టాలి. అది నిదానం, సహనం పాటించాలి. ఊహాగానాలకు ఎక్కువ వెళ్లకుండా ఉండాలి. అప్పుడు మనం చాలా మటుకు మంచిగా మనం చేసుకోవద్దాం. కమ్యూనికేషన్ విషయంలో కూడా మీరు కమ్యూనికేషన్ కూడా సరిగ్గా చేయగలిగితే కనుక క్లారిటీగా మీకు విషయం మీద క్లారిటీ అవగాహన ఉంటే కనుక ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి చాలా మటుకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూసినప్పుడు మనకు కొంచెం భావోద్వేగాలకి లోనవటం కానీ, లేకపోతే ఒక మానసిక ఆందోళనగా ఉండటం వల్ల కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం హెచ్చుతగ్గులుగా సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒత్తిడి మీద తగ్గించుకునే ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయాలి. ఈ సమయంలో అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే జీవితంలో ఒక్కొక్కసారి మన రొటీన్ స్టైల్లో ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగం మీద ఒత్తిడి ఉంది కాబట్టి దాన్ని మొదటి నుంచే మనం ప్లాన్ చేసుకొని ఏ పని అప్పుడు చేసుకుంటూ ఉండి నిదానం చేస్తుంటే కనుక చాలా మటుకు అది కూడా మనకి తగ్గడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఒత్తిడి తగ్గి మనం చక్కగా పనిచేయాలంటే మీరు ప్రతిరోజు కూడా బుద్ధి ప్రచోదించాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీలైనంత చేసుకోగలిగితే అంత మంచిది. కుదిరితే కనుక బుధవారం నాడు పెసలు దానం చేయటం కానీ, ఆకుకూరలు గోమాతకు తినిపించడం కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సూర్యారాధన చేసుకోండి, ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇవి మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో క్రోధీనామ సంవత్సర ఫలితాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.